హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తంతుల. ఇది పాలిటెక్నిక్ పేపర్ అండి. ఈ పాలిటెక్నిక్ పేపర్ యొక్క కీ ఏంటో చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ a1x plus b1y plus c1 equal to 0 and a2x plus b2y plus c2 equal to 0 has a unique solution then అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యూనిక్ సొల్యూషన్స్ అన్నప్పుడు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ బిట్. నిమ్రా వెంట్ టు ఏ బ్యాంక్ withdraw 2000 rupees. She asked the cashier to give her 50 rupee and 100 rupee notes only and she got 30 notes in all. How many notes of 50 rupee and 100 rupees respectively that she received? చూడండి, ఇక్కడ 50 రూపీస్ నోట్స్ అనుకోండి. 50s ఎంత? 1000. అలాగే 100 రూపీస్ అనుకోండి. 100s ఎంత? 1000. సో మొత్తం ఎంత? 2000. సో 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. If 2 is root of the equation x square minus px plus q equal to 0 and p square equal to 4q, then the other root అన్నారు. p square equal to 4q అంటే p square minus 4q equal to 0. ఇక్కడ p square minus p square equal to 0 అవుతుంది. సో ఇక్కడ రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. రూట్స్ ఈక్వల్ అయినాయి అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ది 2 అయినప్పుడు సెకండ్ది కూడా 2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. The ratio of the sum and product of the roots of the quadratic equation 7x square minus 12x plus 18 equal to 0 is అన్నారు. ఇక్కడ సమ్ అంటే ఏమవుతుంది? మైనస్ b/a అవుతుంది. ఇష్టు ప్రొడక్ట్ వచ్చే c/a అవుతుంది. ఏకి క్యాన్సిల్ అయితే మైనస్ b/c. మైనస్ b/c అంటే మైనస్ ఆఫ్ మైనస్ 12 c వచ్చేసి 18 అనమాట. అంటే 12:18. 6 2s 6 3s అంటే 2:3. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. If the area of a rectangle is 112 square meter and its length is 6 meter more than the breadth, then the breadth of the rectangle అన్నాడు. ఇక్కడ చూడండి, మనకి ఏరియా వచ్చేసి 112 ఇచ్చారు. అంటే l/b ఈక్వల్స్ టు 112. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. లెంత్ అనేది బ్రెత్ కంటే కూడా 6 యూనిట్స్ ఎక్కువ అన్నాడు. 14 × 8. 14 8s ఎంతమ్మా? 112. చూడండి, ఇక్కడ లెంత్ అనేది బ్రెత్ కంటే 6 ఎక్కువగా ఉంది. సో 14 8s. ఇక్కడ అడిగింది ఏంటి? బ్రెత్ అడిగారు. సో బ్రెత్ ఎంత? 8 meters. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ 5, ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 5, 1, -3, -7 అన్నారు. ఇక్కడ ఆల్రెడీ 4 టర్మ్స్ ఉన్నాయి. క్లియర్గా కనిపిస్తూ ఉంది -4 అని. సో -11, -15, -19, -23, -27. అలాగే లాస్ట్ టర్మ్ వచ్చేసి -27కి -4 యాడ్ చేస్తే -31. చూడండి 10th టర్మ్ ఏమవుతుందో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. 10th టర్మ్ వచ్చేసి -31. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్, క్లియర్ అయింది. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 34, 32, 30 అండ్ సో ఆన్ ఈజ్ అన్నారు. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే SN ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ 10 టర్మ్స్ అన్నారు కాబట్టి 10/2 ఇంటూ 2 ఇంటూ ఏ వచ్చేసి 34 ప్లస్ n-1 10-1 కాబట్టి 9 ఇంటూ డి వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి 32 - 34 -2 ఉంది. సో -2. సో -2. సో 10/2 అంటే 5, 2 34s 68 -18. సో 5 ఇంటూ 50. 5 50s ఎంతమ్మా? 250. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
The 12th term of the geometric progression 2, 1, 1/2, 1/4, 1/8, so on అన్నారు. ఇక్కడ ఏ అనేది 2 క్లియర్ కనిపిస్తుంది. ఆర్ అంటే T2/T1 అంటే 1/2. సో ఇక్కడ 12th టర్మ్ అన్నారు కాబట్టి ఏ 12 అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ 11. ఏ వచ్చేసి 2, ఆర్ వచ్చేసి 1/2 హోల్ పవర్ 11. సో 2 ఇంటూ 2 పవర్ -11. సో 2 పవర్ 1 ఉంది కదా, సో 2 పవర్ -10 ఆర్ 1/2 పవర్ 10. 1/2 పవర్ 10. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. అంటే T2/T1 ఈక్వల్స్ టు T3/T2 అయ్యేది ఇదే. 1/4/1/2 1/2, 1/8/1/4 కూడా 1/2నే. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. The coordinates of the point P, which is equidistant from the 3 vertices of the triangle AOB as shown in the figure is అన్నారు. ఇక్కడ క్లియర్ కనిపిస్తూ ఉంది. P అనేది AB యొక్క మిడ్ పాయింట్ అంటే x1 + x2/2 y1 + y2/2 అవుతుంది. సో 0 + 2x/2 అంటే x వస్తుంది. 2y + 0/2 అంటే y వస్తుంది. సో x, y. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. In what ratio y-axis divides the line segment joining the points P -4, 2 and Q 8, 3 అన్నాడు. ఇక్కడ y-axis అన్నాడు కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే -x1:x2 అవుతుంది. -x1:x2 అవుతుంది అంటే -x1 వచ్చేసి -4 x2 వచ్చేసి 8. సో 4:8. 4 1s 4 2s. So option 4 is correct. If the centroid of a triangle formed by the points A, B, B, C and C, A is at the origin, then AQ + BQ + CQ అన్నాడు. సెంట్రాయిడ్ కాబట్టి A + B + C/3, A + B + C/3 అలాగే B + C + A/3 అవుతుంది. సో ఇక్కడ అది జీరోకి ఆరిజిన్కి ఈక్వల్ కాబట్టి 0 అవుతుంది. సో A + B + C = 0 అవుతుంది. సో A + B + C = 0, దెన్ AQ + BQ + CQ = 3ABC. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇఫ్ ద పాయింట్స్ 1, 2 -1, K అండ్ 2, 3 ఆర్ కొలీనియర్, దెన్ ద వాల్యూ ఆఫ్ K ఈజ్ అన్నాడు. ఇక్కడ మనకి K వాల్యూ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే K -2 స్లోప్ చేస్తే K -2 -1 ఈక్వల్స్ టు 3 -2 3 -2 3 -2 చూడండి ఇక్కడ 3 -2 -1 3 -2 -1. సో ఏమవుతుందంటే K -2 -2 ఈక్వల్స్ టు 3 -2 1/1. సో K -2 ఈక్వల్స్ టు -2, K ఈక్వల్స్ టు -2 + 2, K = 0. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. The slope of the line joining the points 4, 2 and 3, -K is -2, then the value of K అన్నాడు. చూడండి ఇది కూడా సేమ్ అదే మెథడ్. -K -2 -K -2 3 -4 -K -2 3 -4 y2 - y1 x2 - x1. ఆ స్లోప్ ఎంత ఇచ్చారో చూడండి, -2 ఇచ్చారు. సో -K -2 -1 = -2. సో -K -2 = 2 అవుతుంది. -K = 2 + 2. సో -K = 4, K = -4. So option 4 is correct. In the following figure, if DE parallel to BC, then x = అన్నారు. చూడండి ఏమవుతుందో x + 4 x + 3 = ఏమవుతుంది 2x - 1 x + 1 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లయింగ్ చేస్తే x + 4 × x + 1 = 2x - 1 × x + 4 వస్తుంది. 2x - 1 × x + 3 అవుతుంది. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే x² + 5x + 4 అవుతుంది. అలాగే ఈ రెండింటిని క్యాలిక్యులేషన్ చేస్తే 2x²
ప్లస్ 5x మైనస్ 3 వస్తుంది. 5x క్యాన్సిల్ అవుతుంది. 2x² ప్లస్ x² అటు తీసుకెళ్తే మైనస్ x², అలాగే 4 మైనస్ 3 అడిపోతే ప్లస్ 3 అవుతుంది. x² 7 అయితే x ఈక్వల్ టు √7 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. Triangle ABC similar to triangle DEF. The area of triangle ABC 9 square centimeter and the area of triangle DEF 16 square centimeter. If BC equals to 2.1 centimeter, then EF అన్నారు. చూడండి ఇక్కడ మనం BC square by EF square వేస్తే BC square by EF square వేస్తే మనకేమవుతుందంటే 9/16 అవుతుంది ఏరియా కాబట్టి. సో బీసీ బై ఈఎఫ్ ఏమవుతుంది 3/4 వస్తుంది. బీసీ బై ఈఎఫ్ ఏమొస్తుంది, బీసీ బై ఈఎఫ్ వచ్చేసి 3/4 వస్తుంది. ఆల్రెడీ బీసీ అంతా 2.1 బై ఈఎఫ్ ఈక్వల్స్ టు 3/4. 3 1s 3 0.7s. సో ఈఎఫ్ ఈక్వల్ టు 4 into 0.7. సో 2.8 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. In triangle ABC, DE parallel to BC, AD by DB equal to 3/5 and AC equal to 5.6, then AE అన్నారు. చూడండి ఇక్కడ AC అనేది 5.6 ఇచ్చారు, AD వచ్చి 3, DB వచ్చేసి 5. సో ఇక్కడ మనం AE by EC ఈక్వల్స్ టు AD by DB అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో AE by EC అంటే AE by చూడండి ఇక్కడ AE by AC ఈక్వల్స్ టు AD by AB అవుతుంది. AD by AB. AE by AC ఈక్వల్స్ టు AD by AB అవుతుంది. సో AE by AC అంటే AE by చూడండి ఇక్కడ AE by 5.6 ఈక్వల్స్ టు 3/AB. AB వచ్చేసి 3 + 5 అంటే 8 అవుతుంది. సో AE ఈక్వల్స్ టు 3/8 into 5.6. 8 1s 8 0.7s. సో 3 into 0.7 2.1. So option 3 is correct. In the given figure, PA and PB are the tangents to the circle with center O. If angle APB 36, then angle AOB అన్నాడు. ఇక్కడ ఎంత ఉంటుందో దానికి డబుల్ ఉంటుంది. సారీ అమ్మా, ఇక్కడ ఈ రెండింటి మొత్తం 180 ఉంటుంది. సో ఇక్కడ 36 కాబట్టి యాంగిల్ AOB వచ్చేసి 144 ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. ఇది స్క్వేర్ ఏరియా వచ్చేసి 16 అమ్మ, మైనస్ ఇది వచ్చేసి ఇంతవరకు ఏరియా మనం రాసుకున్నట్లయితే πr² 4 అవుతుంది. సో అప్పుడు πr² అంటే ఇక్కడ r వచ్చేసి 4 కాబట్టి 16 మైనస్ π ఇంటూ 16/4. 4 1s 4 4s. సో 16 మైనస్ 4π వస్తుంది. 16 మైనస్ 4π. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. In the given figure, the radius of each outer circle is A. Then the radius of the inner circle అన్నాడు. సో ఇది A, మొత్తం ఏమైంది AB 2A అవుతుంది. ఇంతవరకు A. సో ఇది x అని చెప్పి అనుకుందాం, ఇది వచ్చేసి x అని చెప్పి అనుకుందాం. సో మనకి AC ఈక్వల్స్ టు √2 into AB అవుతుంది. AC అంటే ఏంటి 2A plus x. AX 2A plus x ఈక్వల్స్ టు √2 into AB ఏమవుతుంది 2A అవుతుంది. AB ఏమవుతుంది 2A అవుతుంది. సో మనకి ఏం కావాలి, x వాల్యూ కావాలి. సో x ఈక్వల్స్ టు √2 into 2A ప్లస్ 2A అడిపోతే మైనస్ 2A అవుతుంది. సో x ఈక్వల్స్ టు 2A కామన్ చేయండి. 2A కామన్ చేస్తే √2 - 1. ఇది x వాల్యూ, కానీ మనకి ఇన్నర్ రేడియస్ కావాలి. x అనేది డయామీటర్ కాబట్టి అందులో ఆఫ్ చేయాలి. xలో ఆఫ్ చేస్తే A ఇంటూ √2 - 1 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. The length, breadth and height of a cuboid are 8 cm, 3 cm and 4 cm respectively, then the total surface area of cuboid అన్నాడు.
ఫార్ములా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ అవుతుంది. సో 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్. ఎల్బి అంటే 24, బీహెచ్ అంటే 12, ఎల్హెచ్ అంటే 32. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. 2 ఇంటూ 24 ప్లస్ 12 ప్లస్ 32. సో 2 ఇంటూ ఇవన్నీ యాడ్ చేస్తే 68 వస్తుంది. సో 136. 2 68s 136. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. If the volume of a cylinder is 500 cubic meter and the area of its base is 25 square meter, then its height అన్నాడు. ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే V ఈక్వల్ టు AH, H ఈక్వల్స్ టు V బై A. V వచ్చేసి 500, A వచ్చేసి 25. 500 by 25. 25 ones, 25 20s. So option 1 is correct. If secant theta plus tan theta k, then secant theta minus tan theta, direct bit idi 1 by k. Option 2 is correct. If sin alpha plus sin beta plus sin gamma equal to 3 అన్నాడు. ఇప్పుడు మనకి sin alpha plus sin beta plus sin gamma equals to 3. ఇప్పుడు ఆల్ఫా 90, బీటా 90, గామా 90 తీసుకుంటే 1 1 1 ఇట్లా వస్తాయి. సో ఆల్ఫా 90 కాబట్టి కాస్ 90 0, కాస్ 90 0, కాస్ గామా 0. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ tan 48 ఇంటూ tan 23 ఇంటూ tan 42 ఇంటూ tan 67 ఈక్వల్స్ టు tan ఆఫ్ a ప్లస్ 30, దెన్ ద వాల్యూ ఆఫ్ a అన్నాడు. tan 48 అనేది tan 42 క్యాన్సిల్ అయిపోతుంది, tan 23 tan 67 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 ఈక్వల్స్ టు ఇది, దీని వాల్యూ ఏమవుతుందంటే ఈ వాల్యూ ఏమైందంటే 1 అవుతుంది. సో 1 ఈక్వల్స్ టు tan a ప్లస్ 30 అయితే. సో tan 1 అనేది ట్యాన్లో ఏమైంది 45 degrees అయింది. సో a ప్లస్ 30 ఈక్వల్స్ టు 45 degrees. a ఈక్వల్ టు 45 మైనస్ 30 అంటే 15 degrees వస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. a sin 45, if a sin 45 equal to b cosec 30, the value of a power 4 by b power 4 అన్నారు. సో ఇక్కడ చూడండి, ఈ bని తీసుకురండి, a by b అవుతుంది. ఇక్కడ cosec 30 ఉంది, cosec 30 వాల్యూ 2 by sin 45 ఇటు వెళ్తుంది, sin 45 వాల్యూ 1 by root 2. సో a by b ఏమవుతుందంటే 2 root 2 వస్తుంది. a by b 2 root అంటే 2 power 3 by 2 అనమాట, 2 power 3 by 2. సో a power 4 by b power 4 అడిగారు. సో 2 power 3 by 2 whole power 4 అవుతుంది. సో 2 power 3 by 2 into 4, 2 1s 2 2s. సో 2 power 6, 2 power 6. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇఫ్ sin square theta plus cosec square theta equal to 6, దెన్ sin theta plus cosec theta అన్నారు. ఇక్కడ sin square theta plus cosec square theta 6 కాబట్టి మనం దీన్ని హోల్ స్క్వేర్ చేద్దాం. sin square theta plus ఏమైందంటే sin theta plus cosec theta హోల్ స్క్వేర్, sin square theta plus cosec square theta plus 2 ఇంటూ sin theta ఇంటూ cosec theta అవుతుంది. sin square theta plus cosec square theta ఎంత ఇచ్చారు, 6 ఇచ్చారు. 6 ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2, 6 ప్లస్ 2, 6 ప్లస్ 2 వచ్చేసి 8. సో sin theta ప్లస్ cosec theta హోల్ స్క్వేర్ వచ్చేసి 8. మరి sin theta ప్లస్ cosec theta ఏమైతే √8 అయితే, √8 అంటే 2 root 2. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. A tree is broken by wind, its upper part touches the ground at a point 10 meters from the foot of the tree and makes an angle of 45 degrees with the ground, then what is the entire height of the tree అన్నాడు. చూడండి, ఇక్కడ ఎంటైర్ హైట్ ఆఫ్ ట్రీ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇలా ట్రీ లాగా వేసుకోండి, ABC. ఇది హైట్ వచ్చేసి 10 meters ఇచ్చారు. తర్వాత డిస్టెన్స్ కూడా 10 meters. మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 10 root 2 అవుతుంది. A tree is broken by wind, its upper part touches the ground at a point 10 meters from the foot of the tree and makes an angle 45 degrees with the ground అన్నారు. కాబట్టి ఇక్కడ హైట్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఇక్కడ 10 ఎలా వస్తుందంటే ఇక్కడ 45 డిగ్రీస్ అన్నారు కాబట్టి tan 45 అంటే బీసీ బై ఏబి. సో 1 ఈక్వల్స్ టు బీసీ బై 10. సో బీసీ అనేది 10 వస్తుంది అనమాట. సో ఈ విధంగా బీసీ 10 అయితే ఇది వచ్చేసి A√2 వస్తుంది అనమాట, 10√2. ఇక్కడ అడిగింది ఏంటి మనకి, టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ అన్నారు. టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ అన్నారు. సో టోటల్ హైట్ అంటే ఏమైందంటే ఏసీ ప్లస్ బీసీ అయింది. ఏసీ ప్లస్ బీసీ అయింది. ఏసీ వచ్చేసి 10√2, బీసీ వచ్చేసి 10. 10 కామన్ చేస్తే 1 + √2. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. If two towers of heights h1 and h2 subtend angles of 30 degree and 60 degree respectively at the midpoint of the line joining their feet, then the ratio of h1 is to h2 అన్నారు. చూడండి ఈ ఫిగర్ చూడండి, ఒకటి 30 degrees ఒకటి 60 degrees చేస్తుంది. ఒకటి హైట్ h1 ఇంకోటి h2. అలాగే మిడ్ పాయింట్ అన్నారు కాబట్టి ఇది ఏ అని చెప్పి అనుకోండి, సేమ్ కాబట్టి. సో h1 వచ్చేసి ఏమవుతుందంటే h1 వచ్చేసి tan 30 వేస్తే h1 వచ్చేసి A/√3 వస్తుంది. h2 వచ్చేసి tan 60 వేస్తే A√3 వస్తుంది. సో h1/h2 వేస్తే ఏ క్యాన్సిల్ అయిపోయి 1/3 వస్తుంది. 1/√3 × 1√3 అంటే 1/3 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 1:3. 1/3 అంటే 1:3. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. If the probability of guessing the correct answer to a question x/12 and the probability of not guessing the correct answer is 5/8, then the value of x అన్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే x/12 5/8 సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ 1 అవుతాయి. సో x/12 ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 1 - 5/8 వస్తుంది. సో x/12 ఈక్వల్స్ టు 8 - 5/8 అంటే 3/8 వస్తుంది. 4 3s 4 2s వస్తుంది. సో x ఈక్వల్స్ టు 3 × 3/2 అయ్యిద్ది, అంటే 9/2 వస్తుంది. 9/2 అంటే 4.5. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఏ బాక్స్ కంటైన్ 24 balls of which x are red, 2x are white and 3x are blue. A ball is selected at random. What is the probability that the selected ball is not red? రెడ్ కాకపోవడానికి ప్రాబిలిటీ అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెడ్ కాకపోవడానికి, రెడ్ కానీ ఏంటి 2x + 3x బై మొత్తం ఏంటి x + 2x + 3x. సో 5x/6x. x క్యాన్సిల్ అయితే 5/6. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 2 dice are thrown at the same time. What is the probability that the sum of the two numbers appearing on the top of the dice is more than 10? 10 కంటే ఎక్కువ రావడానికి ఎన్ని ఉంటాయి అంటే మనం కానీ చూస్తే 10 కంటే ఎక్కువ వచ్చే ఏముంటాయి, 5, 6 ఒకటి ఉంటుంది, అలాగే 6, 5 ఒకటి ఉంటుంది, 6, 6 ఇవి 3 ఉండేది, టోటల్ 3 ఉండేది. కాబట్టి 3 టోటల్ అంటే 6² కదా 36, 3 1s 3 12s. సో 1/12. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 2 cards of hearts and 4 cards of spades are missing from a pack of 52 cards. A card is drawn at random from the remaining pack. What is the probability of getting black card అన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం ఇక్కడ బ్లాక్ అన్నాడు కాబట్టి బ్లాక్ అనేవి మొత్తం 26 ఉంటాయి. అందులో 4 కార్డ్స్ అనేవి రిమూవ్ అయినాయి కాబట్టి ఇక్కడ చూడండి 26 - 4/52 మైనస్ ఇందులో ఇవన్నీ 2 కార్డ్స్ 52 - 2, అలాగే 4 వచ్చి స్పేడ్స్ -4. సో 26 - 4 అంటే 22 అవుతుంది. 52లోంచి 2 తీసేస్తే 50. 50 - 4 వచ్చేసి 46. సో 22/46. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. The average of the observations 10, 20, 65, 102, 108, 115 is అన్నాడు. ఇవి మొత్తం యాడ్ చేస్తే మనకి 420 వస్తుంది. ఎన్ని ఉన్నాయి ఇవి 1 2 3 4 5 6 6 ఉన్నాయి. సో 6 1s 6 70. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. If 35 is removed from the data, 30, 34, 35, 36, 37, 38, 39, 40 అన్నాడు. ఇక్కడ మిడ్ టర్మ్స్ వచ్చేసి ఏముంటాయంటే 36, 37 ఉంటాయి. 36, 37 కాబట్టి వాటి మీడియన్ వచ్చేసి 36.5 అయింది. ఇప్పుడు 35 రిమూవ్ చేస్తే 36 వస్తుంది. సో ఎంత పెరిగిందంటే 0.5 పెరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్.
ద మోడల్ క్లాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. ఇక్కడ హైయెస్ట్ ఉంది 29 కదా, కాబట్టి మోడల్ క్లాస్ కళ్ళు మూసుకొని రాసేయచ్చు ఏంటి 60 to 80. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఇఫ్ ద mode and mean of a data are 24 and 60 respectively, then the median of the data అన్నాడు. ఇక్కడ మనకి మోడ్కు ఫార్ములా ఉంది. మోడ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అని మనకు ఫార్ములా ఉంది. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ ఇచ్చారండి మనకి. మోడ్ వచ్చేసి ఎంత 24, మోడ్ వచ్చేసి 24, మీడియన్ తెలియదు 3m, 2 మీన్ 2 ఇంటూ 60. సో 24 ప్లస్ 60 ఎంత 84. 3m ఈక్వల్స్ టు 84, m ఈక్వల్స్ టు 84/3. 3 2s 6, 3 8s 24. చిన్న కరెక్షన్ అండి, ఇక్కడ 260s ఎంత 120. సో 120 ప్లస్ 24 144. 144/3. 144/3 అంటే 3 4s 3 8s, సో 48. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ మీడియన్ క్లాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇవన్నీ యాడ్ చేస్తే 100 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే 100 అంటే ఇది 15 ప్లస్ 21 36, 36 ప్లస్ 32 68, ఇట్లా 68 19, 87 95 100, ఇలా 100 వస్తుంది. n అనేది 100 కాబట్టి n/2 అంటే 100/2 అంటే 50, 51 ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. 90 to 110లో ఉంటాయి. ఇక్కడ ఏం అడిగారు, అప్పర్ లిమిట్ అడిగారు. అప్పర్ లిమిట్ ఏంటిది 110. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 140/210 అన్నారు. 140/210 అంటే 0 క్యాన్సిల్ అయితే 7 2s 7 3s 2/3 వస్తుంది. అంటే 0.6666 ఇలా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇదేమవుతుందంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద రిమైండర్ వెన్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దాన్ 3 ఈజ్ డివైడెడ్ బై 6 అన్నాడు. 3 కంటే గ్రేటర్గా ఉన్న ప్రైమ్ నెంబర్ ఏంటిది 5. ఓకే, స్క్వేర్ ఆఫ్ ది 5 ఏమైంది 25 అయింది. దాన్ని దేంతో డివిజన్ చేయమన్నాడు, 6తో డివిజన్ చేయమన్నాడు. 6 4s ఎంత 24. ఇక్కడ ఎంత వచ్చింది, రిమైండర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. రిమైండర్ 1 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇది కరెక్ట్ కాదు, వేరేది కూడా రావచ్చు. నెక్స్ట్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 306 అండ్ 657 అన్నాడు. 306 అండ్ 657 అన్నాడు. చూడండి ఇక్కడ 306కి 657కి ఇక్కడ 306 అంటే ఎలా రాస్తాం చూడండి, 3 + 0 + 6 ఎంత వస్తుందమ్మా 9 వస్తుంది. అలాగే 657 అంటే 6 + 5 + 7, 6 + 5 11, 11 + 7 18. సో 9 18 కామన్గా ఉండేది ఏంటి 9ఏ కదా. సో ఈ 9 18 అనేవి 9తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ log 32/2 అన్నారు. log 32/2 అంటే log 2^5/2గా రాయొచ్చు, అంటే 5 × 1. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇక్కడ a = 1, 2, సెట్ ఆఫ్ 3, 4, 5 అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఆప్షన్ 3 అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఏ అండ్ B are two sets containing 3 and 6 elements respectively, then what can be the maximum number of elements in A union B అన్నాడు. ఇక్కడ A and B అనేవి ఏమన్నాడు చూడండి, 2 sets containing 3 and 6 elements respectively, then what can be the maximum number of elements in A union B అన్నాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే A, B అనేవి డిస్జాయింట్ సెట్స్ అనమాట. కాబట్టి n ఆఫ్ A అండ్ B ఏమైంది అంటే 3 + 6 అయితే 3 + 6 ఎంత 9. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ద నంబర్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ది సెట్ A = సెట్ ఆఫ్ P, Q అన్నాడు. దీని ఫార్ములా ఏంటంటే 2^n. సో 2^nలో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 కదా, 2² అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పాలినామియల్ అన్నాడు. ఇక్కడ చూడండి రూట్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. ఇక్కడ డినామినేటర్లో x ఉంది, పాలినామియల్ కాదు. ఇక్కడ డినామినేటర్లో x ఉంది, పాలినామియల్ కాదు.
So option 3 is right. Right, next one. If alpha and beta are the zeros of the polynomial f of x equal to 6x square plus x minus 2, then the sum of the zeros అన్నాడు. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే మైనస్ బి బై ఏ వేస్తాం. మైనస్ బి అంటే 1, ఏ అంటే 6, మైనస్ 1/6. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఆర్ ఈక్వల్, దెన్ అన్నాడు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి జీరోస్ అనేవి ఈక్వల్ అయితే ఏమవుతుందంటే, జీరోస్ అనేవి ఈక్వల్ అయినప్పుడు సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్ అనమాట. సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 50th బిట్. ఇఫ్ ఆల్ఫా కామా బేటా కామా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ 4x³ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 3 ఈక్వల్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా బేటా ప్లస్ బేటా గామా ప్లస్ గామా ఆల్ఫా అన్నాడు. దీని ఫార్ములా C/A. C/A. సి అంటే 7, 7/A అంటే 4, 7/4. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరికొద్దిసేపట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కీ కూడా అప్లోడ్ చేయబడుతుంది. ప్లీజ్ వాచ్.